కేసీఆర్ బస్సు యాత్ర కోసం బీఆర్ఎస్ భారీ ఏర్పాట్లు చేస్తున్నది. బస్సు యాత్ర మరియు ర్యాలీగా తరగడానికి 50 కార్లను బుక్ చేసినట్టు తెలిసింది. పార్టీ అనుబంధ సంఘాలలో పనిచేస్తున్న 100 మందిని వాలంటీర్లుగా నియమించింది. 2 రోజులుగా వారికి పార్టీ నాయకులు ట్రైనింగ్ ఇస్తున్నారు. వీళ్లంతా నిత్యం కేసీఆర్తో పాటు యాత్రలో పాల్గొననున్నారు. కేసీఆర్కు వీళ్లే బాడీగార్డులుగా ఉంటారని, ప్రత్యేకంగా బౌన్సర్లను పెట్టుకోవడం లేదని పార్టీ నాయకులు చెబుతున్నారు. ఉద్యమ కాలంలో పోయినట్టుగా నేరుగా జనాలతోనే కేసీఆర్ మమేకం అవుతారని, వారితో ముచ్చటించేలా యాత్రను ప్లాన్ చేశామని పార్టీ సీనియర్ నేత ఒకరు తెలిపారు. ఈ నెల 24న మధ్యాహ్నం కేసీఆర్ తెలంగాణ భవన్కు వస్తారని, తెలంగాణ తల్లి విగ్రహానికి, ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహానికి పూలమాల వేస్తారని ఆయన తెలిపారు. స్వల్ప ప్రసంగం అనంతరం తెలంగాణ భవన్ నుంచి బస్సు యాత్ర మొదలవుతుందన్నారు. ఉదయం స్థానికంగా ఉన్న సమస్యలపై అక్కడి వివిధ వర్గాల ప్రజలు, కుల సంఘాల నాయకులు, పార్టీ నాయకులు, కార్యకర్తలతో కేసీఆర్ ముఖాముఖి భేటీ అవుతారని చెప్పారు. యాత్రలో భాగంగా ఎండిన పొలాలను, ఎండిన చెరువులు, ప్రాజెక్టులను పరిశీలించనున్నట్టు తెలిసింది. ఈ క్రమంలో కాళేశ్వరం ప్రాజెక్టులోని ఏదో ఒక బ్యారేజీని కూడా కేసీఆర్ పరిశీలిస్తారు అని అన్నారు. ఫ్రెండ్స్, 90% మంది వీడియో చూస్తున్నారు, కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. మా ఈ చిన్న ప్రయత్నంకు సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్, షేర్ మరియు బెల్ సింబల్ని ప్రెస్ చేయండి. మాకు సపోర్ట్గా నిలవండి ప్లీజ్.